హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమాస్ హాట్ ప్లేట్. నేను మీ రమ. ఈరోజు ఈ వీడియోలో మీకు శ్రీరామనవమి స్పెషల్ వడపప్పు బెల్లం పానకం ఎలా ప్రిపేర్ చేయాలో చేసి చూపిస్తాను. శ్రీరామనవమి రోజు శ్రీరామునికి నైవేద్యంగా ఇలా చేసి పెట్టండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. వీటి యొక్క ప్రాసెస్ చూద్దాం. ముందుగా బెల్లం పానకం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. తురిమిన బెల్లంను 1 కప్పు తీసుకోండి. కొన్ని యాలకులు అలాగే కొన్ని మిరియాలు తీసుకోండి. ఈ యాలకులను రోట్లో వేసుకొని ఒకసారి దంచుకోండి. ఇంట్లో యాలకుల పొడి ఉంటే చేసుకోవచ్చు, కానీ మనం నైవేద్యం పెడతాం కదా, దేవుడికి ఫ్రెష్గా చేసి పెట్టుకోవాలి. ఇలా ఒకసారి దంచుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. పైన పొట్టుని తీసేసుకోండి. దేవుడికి నైవేద్యం ఎప్పుడు పెట్టినా కానీ మనం ఫ్రెష్గా పెట్టాలి కదా, సో అందుకని అప్పటికప్పుడు ఈ విధంగా దంచుకొని చేసుకోండి. యాలకులన్నీ కూడా ఒలుచుకోండి. ఇప్పుడు రోట్లో వేసుకొని యాలకుల పొడిని చేసుకోండి. ఈ పొడిని ప్లేట్లోకి తీసుకోండి. పైన పొట్టుని పడేయకండి. పానకం చేసినప్పుడు పైన వేసుకోవచ్చు. తర్వాత మిరియాలను కూడా తీసుకొని 1 టీ స్పూన్ తీసుకోండి. వీటిని కూడా దంచుకోండి. కొన్ని తీసుకున్నాం కాబట్టి రోట్లో అయితే తొందరగా అయిపోతుంది. దీన్ని కూడా పౌడర్ చేసుకోండి. మీకు ఘాటు తక్కువగా కావాలి అనుకుంటే 1/2 టీ స్పూన్ వేసుకొని పౌడర్ చేసుకోండి. దీన్ని కూడా ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు తురిమిన బెల్లంని ఒక బౌల్లో 1 గ్లాస్ వాటర్ తీసుకొని అందులో తురుముకున్న బెల్లంను వేసుకొని బెల్లం అంతా కరిగేంత వరకు కలుపుకోండి. 1 కప్పు బెల్లంకి 3 కప్పుల వాటర్ తీసుకోండి. బెల్లం అంతా కరిగేలాగా స్పూన్తో మొత్తం కలుపుకోండి. బెల్లం మొత్తం కరిగిపోయింది. ఇప్పుడు ఇందులో మనం పౌడర్ చేసి పెట్టుకున్న ఇలాచీ పౌడర్ని అలాగే మిరియాల పొడిని కూడా వేసుకోండి. కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోండి. ఘాటుగా అనిపిస్తే తక్కువగా వేసుకొని కలపండి. ఇప్పుడు దీంట్లో తులసి ఆకులను వేసుకోండి. బెల్లం పాకులో తులసి ఆకులు కంపల్సరీ వేసుకోవాలి. ఫ్రెష్గా కడిగి 5-6 తులసి ఆకులు వేసుకోండి. పైనుంచి ఇలాచీ పొట్టును కూడా వేసుకోండి. బెల్లం పాకం రెడీ అయిపోయింది. ఈ బెల్లం పానకంని శ్రీరామునికి నైవేద్యంగా పెట్టండి. చూసారుగా ఎంత సింపుల్గా ప్రిపేర్ చేశానో. మీరు కూడా శ్రీరామనవమికి ఈ విధంగా బెల్లం పానకం చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టండి. అప్పుడప్పుడు చేసుకున్నా కూడా హెల్త్కి చాలా మంచిది కదా, సో చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు వడపప్పు ప్రాసెస్ చూద్దాం. 1 కప్పు పెసరపప్పును తీసుకొని గంట ముందుగానే నానబెట్టుకోండి. దీంట్లో ఉన్న వాటర్ను వంపేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. పెసరపప్పు ఇలా తింటే చలువ చేస్తుంది కదా శరీరానికి. సో ఇప్పుడు ఇందులో తురుముకున్న కొబ్బరి తురుమును వేసుకోండి. అలాగే 1 పీస్ మామిడికాయను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. 1 పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఎండు కొబ్బరి తురుమును వేసుకోండి. మీరు మామిడి ముక్కలకు బదులుగా నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని కలుపుకోండి. ఎండాకాలంలో ఈ విధంగా వడపప్పు తింటే కూడా ఒంటికి చలవ చేస్తుంది. ఇవన్నిటిని కూడా కలుపుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టండి. చాలా సింపుల్గా వడపప్పు రెడీ అయిపోయింది కదా. సో శ్రీరామనవమికి బెల్లం పానకం వడపప్పు ప్రిపేర్ చేయరాని వాళ్ళు ఈ విధంగా చేసుకోండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. దీన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకొని బెల్లం పానకంతో సహా దీన్ని కూడా దేవుడికి నైవేద్యంగా వడపప్పుని బెల్లం పానకంని పండగలప్పుడే కాకుండా అప్పుడప్పుడు చేసుకొని తిన్నా కూడా ఒంటికి చాలా మంచిది, చలవ చేస్తుంది కూడా. సో ఈ 2 మీకు నచ్చాయనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్స్ చేయండి. ఇంతవరకు రమాస్ హాట్ ప్లేట్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, కొత్తగా వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయాలి అంటే కిందనే ఉన్న రెడ్ కలర్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. వెంటనే మా వీడియోస్ అన్నీ కూడా చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.